యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ట్రాన్స్మిషన్ సహకారం అందిస్తున్నటువంటి కుటుంబం లంకపేట వాస్తవ్యులు పి హర్షిత జన్మదినము సందర్భముగాను మరియు బి ప్రదీప్ ఉద్యోగము వచ్చిన సందర్భంగాను కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. అలాగే యేసే పరిష్కారం కార్యక్రమానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసాంతము వరకు అనుదినం ఎపిసోడ్ సహకారులు ఉన్నా కూడా కేబుల్ అమౌంట్ కట్టలేం కనుక అదనంగా కూడా ప్రభు సహకారులను పంపాలి. ప్రార్థన చేయండి. రాజుల 2వ గ్రంథం వాక్య ధ్యానాలకు 2 మాసాలు ఇంచుమించు పడుతుంది. కాబట్టి వాక్య ధ్యానానికి సహకారులు ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. మరొక ముఖ్యమైన విషయం, యేసే పరిష్కారం అనే ఈ ఒక్క కార్యక్రమంలోనే బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎవ్రీడే బైబిల్ స్టడీ జరుగుతోంది మన రాష్ట్రంలో. ఇంకా ఏ కార్యక్రమంలో కూడాను బైబిల్ని వర్స్ బై వర్స్, చాప్టర్ బై చాప్టర్ అండ్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బైబిల్ స్టడీ ఇప్పటి వరకు ఏ క్రిస్టియన్ ఛానల్లో కూడా లేదు. ఇట్ ఈస్ ద యూనిక్ ప్రోగ్రామ్ ఇన్ క్రిస్టియానిటీ. ఒక్క మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆదికాండం నుండి ప్రకటన వరకు దినదిన ప్రసారం జరిగింది లేదు. ఇట్స్ ఎ హిస్టరీ. కాబట్టి ఇది ఆధ్యాత్మిక జీవితాలకు చాలా మేలుకరం. కనుక మీరు వెళుతున్న సంఘంలో సంఘ కాపరి గారి ద్వారా అనౌన్స్ చేయించండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, బైబిల్ స్టడీ జరుగుతోంది, వినండి అని చెప్పి చెప్పండి. తర్వాత ఈ ప్రోగ్రాం మీ స్నేహితులకు, మీ కుటుంబాలకు, మీ సంఘంలో ఉన్న వారికి పరిచయం చేయండి. ఈ మనవి దయచేసి ఆలకించండి. ప్రార్థన చేసుకుందాం. సహకారం ఇచ్చిన హర్షిత, ప్రదీప్ గారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభు కృప చూపునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం కొరకు మేము సిద్ధంగా ఎదురు చూస్తున్నాం. హర్షిత గారికి మీరు ఇచ్చిన జన్మదినం కొరకై వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకముగా ఈ రాత్రి వేళ మీ పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగము కుమారునికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించుమని విజ్ఞాపన చేస్తున్నా. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయమని ప్రార్థిస్తున్నా. మా రక్షకుడైన యేసు ప్రభు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏలియా అహజ్యా అను ఇశ్రాయేలు రాజునకు మరణము తప్పదు అనే హెచ్చరిక పంపించాడు. కారణం, అహజ్యా మేడ మీద కిటికీలో నుండి కింద పడిపోయి వ్యాధిగ్రస్తుడయ్యాడు. అహజ్యా తన సేవకులను ఎక్రోనునకు పంపి బయలుజూబులకు విజ్ఞాపన చేసి నాకు స్వస్థత వస్తుందా రాదా అనేది కనుక్కోమన్నాడు.
ఆ కారణం చేత దేవుడైన యెహోవా ఏలియాకు సెలవిచ్చాడు, నీవు వెళ్ళి అహజ్యాతో చెప్పు, అతడు శీఘ్రంగా నిశ్చయంగా మరణిస్తాడని. అంతే. ఏలియా బెయల్జెబూబు వద్దకు బయలుదేరి వెళుతున్నటువంటి అహజ్యా సేవకులను ఎదుర్కొని వారికి చెప్పాడు, మీరు వెనక్కి పొండి, బెయల్జెబూబు వరకు మీరు వెళ్ళాల్సిన పనే లేదు, మీ రాజు చచ్చిపోతాడని చెప్పమన్నాడు. చూడండి, ఇంకా వారు బెయల్జెబూబు నొద్ద విచారణకు చేరక మునిపే అది పాపముగా పరిగణించబడింది. కనుక యాటిట్యూడ్ బిహైండ్ ద యాక్షన్ విల్ బి ట్రీటెడ్. కనుక న్యాయములో క్రియను కాదు దేవుడు చూస్తోంది, ఉద్దేశాలను. బెయల్జెబూబుల దగ్గరికి సేవకులు వెళుతూ ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు ఆ దేవత దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటానికి. క్రియాపూర్వకంగా వారు ఇంకా రీచ్ అవ్వలేదు, కానీ దేవుని జడ్జిమెంట్ వచ్చేసింది. గ్రహిస్తున్నారా? కనుక సిన్, పాపము క్రియారూపకంగా జరగకపోయినప్పటికీ దాని వెనక ఉద్దేశములోని తీర్మానం పాపముగా పరిగణించబడుతోంది. ఈ మాట గుర్తెరుగుతున్నారా మీరు? దొంగతనం చేయకముందే దొంగతనం చేయుటకు తీర్మానించుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని బట్టి దొంగగా ఎంచబడతాడు దేవుని ఎదుట. దేవుడు అంతరంగం చూస్తాడు, మానవుడు బాహ్యాన్ని చూస్తాడు. మానవునికి రుజువులు కావాలి, దేవుడికి రుజువులు అక్కర్లేదు. హృదయము తేటగా కనిపిస్తోంది ఆయనకి. కనుక ఆదాము పండు తిని పాపం చేశాడా, పాపం చేసినాక పండు తిన్నాడా అనే ప్రశ్నకు అనేక మంది ఇచ్చే జవాబు పండు తిని చేశాడన్నారు. కానీ పండు తినకముందే, వారు పండు తినకముందే వారు హృదయములో దేవుని వాక్యాన్ని తృణీకరించారు, దేవుని ఆజ్ఞనందు అవిశ్వాసం ఉంచారు. దట్ ఈస్ సిన్. అదే పాపం అంటే. అహజ్యా యొక్క పాపం ఏమిటి అని అనగా, తన యొక్క మరణము లేదా తన స్వస్థత గూర్చినటువంటి వివరణను బయల్జెబూబు దగ్గర తెలుసుకోవాలనుకోవటం. ఆ సందర్భంగా ఏలియాను గూర్చి వివరం తెలుసుకుని అతను వెదకండని 50 మందిని పంపించాడు. 50 మంది మీద ఒక 10 మంది ఒక దశాధిపతి కదా, 50 మందికి పంచదశాధిపతి అని ఉంటాడు. 100 మంది మీద శతాధిపతి అని ఉంటాడు. 10 మంది మీద దశాధిపతి అని ఉంటాడు. కనుక పంచదశాధిపతి అంటే 50 మంది మీద ఒక్కడి చొప్పున ఉన్న నాయకుడి కింద 50 మంది టీమును పంపించాడు. ఆ టీము కొండ మీద కూర్చున్నటువంటి ఏలియాను పిలిచి నాయకుడు అన్నాడు, రాజు ఆజ్ఞయిస్తున్నాడు, కొండ దిగిరా అన్నాడు. కమాండ్ చేయటానికి ప్రయత్నం చేశాడు. అంతే. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చేయాలని. వారు కాలిపోయారు. వాళ్ళు వెనక్కి రాలేదు, ఏలియాను తీసుకుని వెనక్కి రాలేదు. అహజ్యాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండాను కదా, 50 మందిని పంపాను, ఇంకా ఏలియా రాలేదు, ఈ 50 మంది రాలేదు. వాట్ విల్ బి హ్యాపెండ్? ఏం జరిగింది? ఏం జరిగి ఉండొచ్చు? ఆలోచన చేశాడా? ఇంకో 50 మందిని మళ్ళీ ఇంకొక అధికారిని పంపించాడు. అతను కూడా వచ్చి అంటున్నాడు, నీవు రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు కొండ దిగి రమ్మన్నాడు. చదువుతాను చూడండి. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన ఒకరిని 50 మందితో కూడా పంపగా వాడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. అండర్లైన్ చేసుకోండి. త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఏలియా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఏమిటో తెలిసిన, దేవుడు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాడు తప్ప మనుషుల యొక్క మోటివేషన్కి, ఆర్డర్కు ఇక్కడ ఎక్కడ కూడా ఏలియా లోబడలేదు. గ్రహిస్తున్నారా? దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు, మనుషులు పిలిస్తే వెళ్ళలేదు. ఇవాళ మనం మనుషులు పిలిస్తే వెళ్ళిపోతాం, దేవుడు చెప్పింది చెయ్యం. మనుషులను సంతోషపెట్టడానికి ఆహ్వానం మీద బయలుదేరతాం పాస్టర్ గారు అందరం.
కానీ దేవుడు చెప్పిన చోటకి అన్రీచ్డ్ ఏరియాస్ ఆఫ్ ఇవాంజలిజం ఎక్కడ రీచ్ అవుతున్నాం? సుఖంగా కూర్చుని ఉన్నాం పట్టణాల్లో, ఏసీ రూముల్లో. ఏలియా కొండ మీద కూర్చున్నా కూడా, ఎండలో ఉన్నా కూడా, ఇంటిలో లేకపోయినప్పటికీ కూడా రాజు దిగిరమ్మంటున్నాడంటే దిగిరానంటున్నాడు. మరలా అంటున్నాడు, నేను దైవజనుడునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని వాని మీదకి దిగి వచ్చి వానిని 50 మందిని దహించి వేశాను. సెకండ్ టైం కూడా ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపాడు. ప్రార్థన చేశాడా ఇక్కడ ఏలియా? ప్రార్థన చేయలా. ప్రార్థన చేసి దేనినైతే అడగాలో దానిని ప్రకటన చేశాడు. నా మాట మరలా చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏలియా ప్రార్థన చేయలా. ప్రార్థించి ఏమడగాలి? దేవా ఆకాశం నుండి అగ్ని పంపు అని అనాలి. కానీ ఆ ప్రార్థన చేయకుండా ఆదేశం ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను దైవజనుడునైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించేస్తుంది. మరలా గుర్తించడానికి ఒక మనిషి కూడా లేడు అక్కడ, అంత భస్మం అయిపోయింది. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత మరలా అహజ్యా థర్డ్ ట్రయల్ చేస్తున్నాడు. 3వ పర్యాయం ప్రకటన చేయవచ్చునా, పంపించవచ్చునా? మళ్ళా పంపిస్తున్నాడు. ఈసారి వచ్చినటువంటి అధికారి 50 మందిని తీసుకొచ్చిన వాడు పరిస్థితి గుర్తెరిగాడు. గుర్తెరిగి పద్ధతి మార్చుకున్నాడు. తాను దీనుడయ్యాడు. దైవజనుడిని గౌరవించాడు. తనను క్షమించమని కోరాడు. ఏలియా కన్విన్స్ అయ్యాడు. ఒక వ్యక్తిని, రౌద్రంగా ఉన్న వ్యక్తిని కన్విన్స్ చేయాలి అంటే ఒక్కటే ఆయుధం. మనం కూడా రౌద్రంగా మారటం కాదు, అది తప్పుడు విధానం. చాలా దీనత్వంతో బ్రతిమలాడాడు. కోపంతో ఉన్న వ్యక్తితో మీరు కోపంగా మాట్లాడితే ఇంకా కోపం పెరుగుద్ది. అలా కాకుండా దీనత్వంతో మాట్లాడితే చాలా రెస్పాన్స్ చక్కగా వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను కోప్పడుతూ ఉంటాను. నా దగ్గర ఒక పెద్ద ఆయన పరిచర్య చేస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. నేను కోప్పడుతున్న సందర్భాల్లో ఆయన నాకు కమ్యూనికేట్ చేసే విధానం నా కోపం అంతా తగ్గించేస్తుంది. అతను మాట్లాడేటువంటి విధానం చాలా ఆలోచింపచేసేదిగా, యాక్సెప్టెన్స్తో కూడినటువంటిదిగా ఉండేది. నాకు ఆటోమేటిక్గా కోపం సప్రెస్ అయిపోయేది, తగ్గిపోయేది. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఏలియా భక్తుడు ఏ విధమైనటువంటి ఆధిపత్యం తన జీవితం మీద మానవులకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. He never allowed any authority over him except God's authority. దేవుని అధికారానికే తప్ప ఏ మానవ అధికారానికి ఏలియా ఒప్పుకోలేదు. ఇవాళ మనం ఎట్లా ఉన్నాం? ప్రభుత్వ అధికారము ఏలియా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం భ్రష్టు పట్టినది. డివైన్ లా ప్రకారం వెళుతున్న ప్రభుత్వం కాదు అది. ఆనాడు అహజ్యా ప్రభుత్వం. అందుకే దేవుడు దాన్ని ఏలియా భక్తుడు దాన్ని కేర్ చేయలేదు, పట్టించుకోలేదు, లెక్క పెట్టలేదు. దానిని దేవుడు అంగీకరించాడు. ఈసారి 3వసారి వచ్చిన వాడు మాట్లాడుతున్నది చూడండి. 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు నేను ఏలియాను కన్విన్స్ చేస్తున్నాడు. చూడండి, మోకాళ్ళు నేను నీల్డా మోకాళ్ళేశాడు. మోకరించాడు అంటే వేడుకుంటున్న భంగిమ. అది ఆజ్ఞాపిస్తున్న భంగిమ వేరు, వేడుకుంటున్న భంగిమ వేరు. ఇక్కడ అతను మోకాళ్ళు వేయుట వేడుకుంటున్న తీరును సూచిస్తోంది. దైవజనుడా. తర్వాత 2, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, చిత్తగించుము.
అనే పదాలు వాడుతున్నాడు. దయచేసి అనే మాట, చిత్తగించుము అనే మాట. దయచేసి అంటే ప్లీజ్ అని. ప్లీజ్ అనే పదం ఎవరిని అడిగినా ప్లీజ్ అయిపోతారు. చిత్తగించుము అంటే ప్లీజ్ లిజన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపీల్. మోకాళ్ళేసి నా మనవి ఆలకించని దోషుడి చేత బట్టి అడుగుతుంటే ఏలియా కోపం మీదకి వస్తుంది. నా ప్రాణం ఈ నీ దాసుల ప్రాణం అన్నాడు. మేము ఇశ్రాయేలు దాసులం ఉద్యోగరీత్యా, కానీ నీ దాసులము ఇక్కడ సంఘటన రీత్యా. అక్కడ ఉద్యోగులము రాజు దగ్గర, ఇక్కడ నీ దాసులము. యు ఆర్ మై మాస్టర్, నువ్వు మా యజమానుడివి, నీ దేవుడు మా యజమానుడు. కాబట్టి మా మీద కనికరమచ్చు, మమ్మల్ని చిత్తగించు. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి వారిని దహించినట్లుగా మా ప్రాణం మీద ఉండనివ్వద్దు, నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనివ్వు అని అంటుంటే యెహోవా దూత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, యెహోవా దూత ఇన్వాల్వ్ అయిన సందర్భాలు పసిగట్టాలి మనం. అహజ్య బయల్జూబుల దగ్గరికి వెళ్ళమనగానే యెహోవా వాక్కు ప్రత్యక్షం అయ్యాడు ఏలియాకి. మరలా మూడవ పంచ దశాధిపతి వచ్చినప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. గ్రహించండి వాక్యాన్ని. కనుక ఇక్కడ ఈ దాసుడు మోకాళ్ళేసి దయచేసి చిత్తగించు, నా ప్రాణము మా ప్రాణము, నీ దాసులమైన మా ప్రాణం నీకు ప్రియంగా ఉంచు అని అడుగుతుంటే దేవుడు జవాబిస్తున్నాడు. ఎవడు దీనుడై నా సన్నిధిని వణుకుచు ఉండుట నేను చూచెదనో వానిని నేను దర్శించుదును అన్నాడు యెషయా గ్రంథంలో. హంబుల్నెస్ అండ్ మీక్నెస్ అండ్ సబ్మివ్నెస్, విధేయత, దీనత్వం మన జీవితాలకు అలంకారంగా ఉండాలి. నేను చాలామంది అధికారులతో మాట్లాడాను. ఆ అధికారి పెద్దవాడైనా చిన్నవాడైనా, అతని స్థాయి ఏదైనా, అతని ఎదుట నేను నిలబడి మాట్లాడతాను. వారంతటా వారు కూర్చోమనేవారు కూడా నేను ఐ నెవర్ ట్రై టు సిట్ బిఫోర్ ద ఆఫీసర్స్. ఎన్నో చోట్ల నేను వారి మన్నన పొందాను, మంచి కార్యక్రమం చేశాను, వారు గ్రహించేట్లుగా చూచాను నేను. కనుక ఒబీడియన్స్, మీక్నెస్, విధేయత, దీనత్వం, సాత్వికం, ఇవన్నీ కూడా అధికారుల ఎదుట మనలను అంగీకరింప చేస్తాయి, మనలను అంగీకరింప చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. గర్వంతో, ఘరానాతో మనం అధికారులను కన్విన్స్ చేయలేం. సత్యాన్ని సత్యముగా ఒప్పుకొనటం ఎవరికైనా ఇష్టమైన కార్యక్రమం. అందుకనే ఈ మూడవ పంచ దశాధిపతి మాట్లాడుతూ అన్నాడు, అయ్యా నీ దాసులం అయ్యా, మేమెందుకు చావాలి? వీ హ్యావ్ కమ్ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కింగ్. మేము రాజుగారి ఆజ్ఞల మీద వచ్చాం తప్ప నిన్ను లాక్కుపోవాలనేది మా ఉద్దేశం కాదు. దైవజనుడా మమ్మల్ని కనికరించు అనగానే యెహోవా దూత మాట్లాడుతున్న మాట. ఏలియా వానికి భయపడక వానితో కూడా దిగిపోము అని ఏలియాకు సెలవిచ్చిన కనుక అతడు లేచి వానితో కూడా రాజు నద్దకు వచ్చాను. ఏలియా భయపడుతున్నాడు. భయపడద్దని దేవుని ఆత్మ, దేవుని దూత ధైర్యం చెబుతున్నాడు. వానితో వెళ్ళు, భయపడద్దన్నాడు. ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు యాకోబును దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పినప్పుడు ఐగుప్తుకు వెళ్ళటానికి యాకోబు భయపడ్డాడు. ఎందుకంటే ఐగుప్తుకు ఇస్సాకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాడు, ఫరో వెళ్ళి ఇబ్బందులు పడ్డాడు. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళొద్దు అనే సందేశం ఇస్సాకుకు దొరికింది. కనుక ఐగుప్తుకు వెళ్ళటం అంటే ప్రాణ సంకటం యాకోబునకు. అందుకే ఇష్టపడలేదు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను కూడా వస్తున్నాను, నీ సంతానాన్ని వెనక్కి తెస్తాను. ఇట్స్ అ గాడ్స్ ప్రామిస్. కానీ ఇక్కడ మాట్లాడుతోంది ఎవరు? ఏలియా ఓన్ డెసిషన్తో రాలేదండి, గాడ్ గివెన్ గవర్నెన్స్ తోటి వచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే వెళ్ళాడు తప్ప
వేరొక విధంగా కాదు. కనుక హూ ఈజ్ ఆన్ ద కంట్రోల్ ఆఫ్ ఏలియా? ఏలియా జీవితం మీద ఎవరికి ఆధిపత్యం కనిపిస్తోంది ఇక్కడ? డైరెక్ట్లీ గాడ్, స్ట్రైట్ అవే గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నీ జీవితం పైన అధికారి. నేనెప్పుడు చెబుతాను, దేవుడే నా జీవితాన్ని నడిపే నావికుడు, డ్రైవ్ చేసే డ్రైవర్. ఆయన నడిపిస్తే మనం నడుద్దాం, ఆయన నడిపిస్తే మనం కదులుదాం. ఆయన నడిపించకపోతే అట్లాగే పడిపోతాం. ఆయన నడిపించకుండా మనల్ని మనమే డ్రైవ్ చేసుకుంటే యాక్సిడెంటే. మనం మన చిత్త ప్రకారం నడిస్తే కొల్యూషనే, నాశనమే. కనుక గుర్తుపెట్టుకోండి, ఏలియా దేవుని మాట చొప్పున అహజ్యా ఎదుటకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. నువ్వు భయపడొద్దు, వాడితో పాటు వెళ్ళు. ఏలియా వెళుతున్నాడు. ఏలియాతో ఎవరు వెళుతున్నారు? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు వెళుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానన్నాడు. కనుక మీరు వెళ్ళండి, నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు ఆయన. కనుక మనం ఎప్పుడు దేవుని పని మీద వెళ్ళినా, ఎప్పుడు నీతి కోసం పోరాడినా ఎవరుంటారు మనతో? దేవుడు నిలిచే ఉంటాడు. పౌలు గారు బైబిల్ గ్రంథంలో అరెస్ట్ అయిన ప్రతిసారి కూడా ప్రభువు నా ప్రక్కన నిలబడి బలపరిచెను అనే పదాలు చెప్పాడు. ఆయన సింహము నోట నుండి నన్ను తప్పించెను అంటాడు. అంటే డెత్ నుంచి తప్పించాడు. కనుక ప్రభువు పక్కన నిలబడతాడు దైవజనుడికి. ఇది ఎంతమందికి తెలుసు ఈ దినాన? ఒక దైవజనుడి ప్రక్కన దేవుడు నిలబడతాడు అనేటువంటి అనుభవం ఎంతమందికి దినాన? దైవజనుని పక్కన సంఘం నిలబడటం కాదు, దైవజనుని పక్షంగా కులం నిలబడటం కాదు, దైవజనుని పక్షంగా ఫాలోయర్స్ నిలబడటం కాదు, దైవజనుని పక్షంగా సెక్యూరిటీ నిలబడటం కాదు, దైవజనుని పక్షంగా దేవుడు నిలబడతాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది వాళ్ళ? ఒకవేళ ఒక అపరాధం అబద్ధంగా మోపచ్చు, ఒక నింద మోపవచ్చు, అయినప్పటికీ దేవుడు ఆ దైవజనుడితోనే ఉంటాడు. మనుషులు విడిచి పారిపోతారు, మనుషులు విడిచి వెళ్ళిపోవచ్చు. ఏలియా ఒంటరిగా ఎందుకు బతికాడండి? ఎవరు అతనితో జత కట్టి నడవటానికి, సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఏలియా ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. అవి అతని సొంత మాటలు కాదు, దేవుని మాటలు. రాజ్యానికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏలియా. అందుకే ప్రజలు అతని పక్షంగా ఉండటానికి భయపడ్డారు. బట్ గాడ్ ఈజ్ విత్ హిమ్, దేవుడు అతనితో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పారు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోయినా నా తండ్రి నాతోనే ఉన్నాడు, నేను ఒంటరిని కాదు అన్నాడు. కనుక మనం ఒంటరిగా ప్రయాణం చేస్తే భయపడక్కర్లేదు, మనం ఒంటరిగా పని చేస్తున్నప్పుడు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనము ఒంటరి వారము కాము, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు పని చేయటం మీరు ఎప్పుడైనా మీ అనుభవంలో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అది మానవ అతీత విధానమే ఖచ్చితంగా. చూడండి, కొండ మీద ఉన్న ఆయనతో దేవునితో చెప్తున్నాడు, నువ్వు దిగి వెళ్ళు, ఏం కాదని. తర్వాత ఏలియా రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. చూచాడు రాజుని, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అను వాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత యొక్క బయలుచూపునందు విచారణ చేయటకు దూతలు పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అవుతావని చెప్పాడు. ఏలియాకు దేవుడు చెప్పాడు కనుక తెలిసింది, లేకపోతే ఏలియాకి ఎలా తెలుస్తుంది? కనుక ఆ స్థలం వేరు, ఈ స్థలం వేరు. ఏలియా ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్న ఏలియాకు దేవుడు చెప్పాడు కాబట్టి అహజ్యా చేసిన పని తెలిసింది. సాధారణంగా రాజకార్యం చాలా సీక్రెట్గా అవుతుంది. అలాంటిది ఏలియా గారు వచ్చి దాన్ని ఓపెన్గా డిక్లేర్ చేశాడు. గాడ్స్ రెవల్యూషన్, అది దేవుడు అతనికి ప్రత్యక్షపరిచాడు కాబట్టి అర్థమైంది. తర్వాత ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అహజ్యా చచ్చిపోయాడు. నువ్వు నిశ్చయంగా చనిపోతావని ఏలియా చెప్పాడు, అహజ్యా చచ్చిపోయాడు. ఎంత ఆశ్చర్యం! ఇది మనం ఆలోచించాల్సినటువంటి వాక్యం. దేవుని వాక్కు మనలను ఈ పని చేస్తే నీకు తీర్పు అని ప్రకటించిన దాన్ని మనం ఎందుకు చేస్తున్నాం?
ఈ పని చేస్తే నీకు అవమానం అని తెలిసిందని ఎందుకు చేస్తున్నావు? చాలా సందర్భాల్లో ఈ ఈ యొక్క అంశం నా మనస్సాక్షి నన్ను పలుమార్లు ప్రశ్నించింది. తీర్పు తీర్చువ మానవుడా, నీవు నిరుత్తరుడివే, ఏలయనగా నీవు నట్టి కార్యాలు చేస్తున్నావు. రోమాపత్రిక 2వ అధ్యాయం పౌలు గారు అడిగాడు. అనేక పర్యాయాలు విమర్శించిన నేను ఆ విమర్శ అంశాలు నాలోనే కనుగొని పశ్చాత్తాపడ్డాను. సోదరుడా, సోదరి, నాకు కొందరు మిత్రులు ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వాక్యము చేత, వాక్యపు విలువల చేత ఎట్లా నడుస్తున్నామో అనే పరిశీలన చేస్తారు. మేము కూర్చున్నప్పుడు ఎంత మంచి టీం కదండి. వాక్యంతో నడుస్తున్నామా లేదా అనేది ఇండివిజువల్ లైఫ్స్ని క్రిటికల్గా, అనలైటికల్గా డిస్కస్ చేస్తాం. మనం బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెళ్తున్నామా, ఎక్కడ మనం ఉన్నాం? కనుక ప్రతివాడు పరిశీలించుకోవాలి. లేఖన ప్రకారం ఉంటున్నామా, లేఖనాన్ని దాటి వెళ్ళిపోతున్నామా? ఏలియా లేఖన ప్రకారం ఉన్నాడు. ఏలియా మాట చొప్పున అహజ్యా రాజు మరణమయ్యాడు. ఆ తరువాత అహజ్యా తరువాత యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యొక్క పరిపాలన కాలంలో అహజ్యా కుమారుడైనటువంటి యెహోరాము రాజు అయ్యాడు. ఎంత బ్యూటిఫుల్ అంటే బైబిల్ కన్ఫ్యూజన్ రాకుండా. ఇశ్రాయేలు రాజు పేరు యెహోరామే, యోధా రాజు పేరు యెహోరామే, ఇద్దరు ఒకే పీరియడ్లో పరిపాలించారు. అందుకనే ఈ వివరణ రాశాడు పరిశుద్ధాత్ముడు. అంటే కమ్యూనికేషన్ బ్యారియర్ లేకుండా చాలా క్లియర్గా రాస్తున్నాడు బైబిల్లో. యెహోషాపాతు కుమారుడి పేరు యెహోరామే, అహజ్యా కుమారుడి పేరు యెహోరామే. ఇద్దరు ఒకే సమయంలో ప్యారలల్గా వేరే వేరే దేశాలకు రాజులుగా ఉన్నారు. కనుక మనం కమ్యూనికేషన్ విధానం నేర్చుకోవాలి. క్రిస్టియన్స్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఎ ప్రాపర్ అండ్ ఎఫెక్టివ్ వే, అది మనం తెలుసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. తర్వాత మాట, అహజ్యా చేసిన ఇతర కార్యాలను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథమందు వ్రాయబడెను. దినవృత్తాంతాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ రాత్రి ఎపిసోడ్కు ట్రాన్స్మిషన్ సహకారం ఇచ్చిన వారు లంకపేట వాస్తవ్యులు పి హర్షిత జన్మదినం సందర్భంగాను ప్రదీప్ గారికి ఉద్యోగం కొరకు ప్రార్థన కోరుతూ సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని, ప్రభు చిత్తం ఈ కుటుంబంలో నెరవేరాలని ప్రార్థించండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా యేసే పరిష్కారంలో సహకారులుగా ఉండి మీ సన్నిధికి వచ్చిన లీనా టీచర్ కుటుంబం కొరకు, మీ దాసురాలు ప్రభావతి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరణ దయచేయండి. హర్షితాన్ని మీరు దీవించండి. ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. ప్రదీప్ కొరకు వందనాలు. ఉద్యోగము నిమ్మని ప్రార్థిస్తున్నాం. నాయన, మీకు నమ్మకమైన బిడ్డలకు ఉండటానికి సహాయం చేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుడును గాక.